మేడం పాపం ఎంతసేపటికి మనం అడిగింది కాకుండా వేరే సైడ్కి ఎటో తీసుకెళ్లిపోతున్నారు క్లియర్ గా. సరే ఇప్పుడు వాళ్ళు చేసింది చెప్పి వెళ్తాం ఎలక్షన్ అని చెప్తున్నారు. మేము మా మేనిఫెస్టోలో ఏముంది రేపు వస్తే మేమేం చెప్తాం దాని గురించి వెళ్తున్నాను. సరే మీరు ఒక నిరుద్యోగ దగ్గరికి వెళ్ళి డిఎస్సి ప్రిపేర్ అయిన నిరుద్యోగ దగ్గరికి వెళ్ళి మెగా డిఎస్సి వదులుతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అది ఏ మొహం పెట్టుకుని వీళ్ళందరూ పోయి డిఎస్సి ప్రిపేర్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి డిఎస్సి ఇచ్చామా లేదా. నంబర్ 2, ఉద్యోగులు ఎవ్రీ లక్ష ఉద్యోగాలతో క్యాలెండర్ వదులుతారని చెప్పిన ఇదే జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు 4 ఏళ్ల పాలనలో ఎన్ని లక్షల ఉద్యోగాలు వదిలేరని చెప్పేసి ఒక నిరుద్యోగ దగ్గరికి వెళ్ళి అడుగుతారు. నంబర్ 3, వీళ్ళు చెప్పింది నేను అడుగుతున్నా. మళ్ళీ ఇంకో టాపిక్ నేను వెళ్ళట్లా, మేడం వేసిన క్వశ్చన్ కి నేను రిప్లై ఇస్తున్నా. మద్య నిషేధం చేస్తాను, మద్య నిషేధం చెయ్యకపోతే నేను అసలు ఎలక్షన్ లోనే ఓటు అడగడానికి రాను అని చెప్పేసి చెప్పిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ మద్యం అమ్ముతూ అధిక ధరలకు మద్యం అమ్ముతూ వాళ్ళ జేబులు గుల్ల చేస్తూ ఇవాళ ఏ మొహం పెట్టుకుని వెళ్ళి మహిళల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుగుతారు. డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 12,000 రూపాయలు రైతు భరోసా ఇస్తారని చెప్పిన జగన్మోహన్ రెడ్డి కేంద్రం ఇచ్చే 7,000తో కలిపి 12,000, అందులో మళ్ళీ ఎవ్రీ ఇయర్ 5,500, 800 కోతలు పెడుతూ ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అసలు ఈ సంవత్సరం అయితే కేవలం కేంద్రం ఇచ్చిన డబ్బులను మాత్రమే ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 10 పైసలు కూడా కలపని జగన్మోహన్ రెడ్డి రైతు దగ్గరికి వెళ్ళి ఏ మొహం పెట్టుకుని వాళ్ళు ఓటు అడుగుతాడు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులు ఏ ప్రాజెక్ట్ చూసినా ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్టు కూడా వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్ట్ లో ఒక ఇటుక పడలా. నిన్న మాత్రం ఎక్కడెక్కడ తిరుపతి హంద్రీనేమో వదిలేనని చెప్పి సాయంత్రానికి గేట్లు కూడా ఎత్తుకుపోయారు. సహజంగా ఎక్కడైనా మామూలుగా టెంట్ వేస్తారు, వీళ్ళు అసలు గేట్లు సెట్టింగ్ వేసి గేట్లు ఎత్తుకుపోయిన పరిస్థితి ఏ ప్రభుత్వం లేదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏర్పడింది. ఆ తాగునీరు సాగునీరు మీద ఆధారపడి ఉన్న రైతులకి సామాన్య ప్రజలకి ఆ జిల్లా వాసులకి ఏం సమాధానం చెప్పి వీళ్ళు ఓట్ల కోసం వెళ్తారు. ఇలా రకరకాల ఎప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మేడం మీ బంధువులు ఎవరైనా కాలేజీలో చదువుతూ జగన్మోహన్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి అప్లై అయిన వాళ్ళు ఉంటే వాళ్ళు అడగండి ఒకసారి. తిరుపతి హుండీలో గుడికి వెళ్ళినప్పుడు మన జేబుల నుంచి ఎంత ఇస్తే అంత తీసేస్తాం కదా, అలాగా 5,000, 4,800, 3,011 రూపాయలు ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా వేసాడు తప్ప ఇప్పటివరకు ప్రకటించిన డబ్బులు ఇప్పటివరకు ఏ స్టూడెంట్ అకౌంట్ లోనూ పడలేదు. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా కొంతమంది ఫీజులు కట్టలేక కాలేజీలోనే సర్టిఫికేట్ ఉండిపోయాయి. మీకు తెలియకపోతే నేను 100 మంది డీటెయిల్స్ ఇస్తాను, మీ నంబర్ నాకేమంటే మీ డీటెయిల్స్ షేర్ చేస్తాను. నేను మా చుట్టుపక్కల ఇంజనీరింగ్ కాలేజీలు, బీఈడీ కాలేజీలు, డిగ్రీ కాలేజీలో డిబేట్ లో పెట్టండి అమ్మా, డిబేట్ లో పెట్టండి, నాకొద్దు, డిబేట్ లో పెట్టండి, దానికి నేను సమాధానం చెప్తాను. బాదుడే డిబేట్ లో పెట్టండి. రెడ్డి గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వస్తువు మీద గత ప్రభుత్వం కన్నా కూడా ఒక లిమిటెడ్ టైం పెంచాల్సిన అమౌంట్ మాత్రమే నేను పెంచాను తప్ప ధరల స్థిరీకరణ దానికి సంబంధించినటువంటి అట్లా కాకుండా అధికంగా నేను పెంచలేదని చెప్పేసి ఏ వస్తువు గురించి జగన్మోహన్ రెడ్డి వచ్చి డిబేట్ కూర్చొని మాట్లాడతాడు. ఎవరితో అయినా సరే చెప్పండి, ప్రతి వస్తువు మీద ఏ విషయం అనేది నో ఇష్యూ మాకు. ఒక పవర్ ఛార్జెస్ అయినా, బస్ ఛార్జెస్ అయినా, నిత్యావసర ధరలైన పెట్రోల్ ఛార్జెస్ అయినా మళ్ళీ పెట్రోల్ పెంచిందంటారు. రైట్, థ్యాంక్ యూ అరుణ గారు, సుజాత గారు. ఖచ్చితంగా మనం ఈ డిబేట్ కంటిన్యూ చేద్దాం, ఎందుకంటే ఇద్దరు కూడా చాలా వ్యాలిడ్ పాయింట్సే, మీరు కానీ ఆమె కానీ ఇద్దరు వ్యాలిడ్ పాయింట్సే మాట్లాడుతున్నారు. ఈసారి కూర్చున్నప్పుడు లెక్కలతో కూర్చుందాం, మీరు మీ లెక్కలతో రండి, సుజాత గారు వారి ప్రభుత్వం ఇచ్చిన లెక్కలతో వస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా హెల్దీ డిబేట్ జరగాలి. నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ పార్థసారథి గారు.